గిల్బర్ట్ గ్రేస్ చేస్తాం అన్నిసార్లు చదివి మనకి బోర్ కట్టింది కదా. విలియం గిల్బర్ట్ గ్రేస్. హాయ్ గైస్, అందరు బాగున్నారా? సో చెప్పాను కదా ఫ్యాక్ట్స్ అయితే నేను పెడతాను అని. సో ఇప్పుడైతే నేను ఫ్యాక్ట్స్ దేని గురించి చెప్తున్నాను అంటే క్రికెట్ గురించి. సో క్రికెట్ గురించి ఇప్పటివరకు మీకు వినుంటారు కానీ ఏవి ఎక్కువ రికార్డులు ఉన్నాయి అది. కానీ నేను చెప్పేది ఎవరు ఇన్వెంటెడ్ చేశారు అని. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వచ్చేసరికి ఎవరు కనిపెట్టారంటే సమ్ ఎక్స్పర్ట్స్ సమ్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తారంటే బిలీవ్ అంటే వాళ్ళు నమ్ముతారు ద చిల్డ్రన్స్ ఇన్ వీల్డ్ అంటే ఏంటి అని అనుకున్నారా? ఇక్కడ డిస్ప్లే చేస్తే మీరు చదువుకోవచ్చు, నేను చెప్తాను. వీల్డ్ అంటే ఫారెస్ట్ కావచ్చు, లేదా అన్కల్టివేటెడ్ ల్యాండ్ ఏరియా కావచ్చు, లేదంటే వుడెడ్ ఏరియా కావచ్చు. ఓకే, అండర్స్టాండ్ కదా? ఇప్పుడు నెక్స్ట్ ఇంకా వెళ్ళిపోతాం. ఇన్ ఏ వీల్డ్ అండ్ ఏరియా ఆఫ్ డెన్స్ వుడ్లాండ్స్ ఇన్ సౌత్ ఈస్ట్ ఇంగ్లాండ్. అంటే వీల్డ్ అండ్ ఏరియా ఆఫ్ డెన్స్ ఏంటంటే చూస్తున్నాను అనుకున్నారు. నా బుక్లో రాసుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పుడైతే నాకు తెలియదు అంతగా. సో బుక్లో రాసుకొని అయితే చెప్తాను. నెక్స్ట్ వచ్చే వీడియోలో నేను ప్రాక్టీస్ అవుతాను, అంటే ఇంకొంచెం బాగా చెప్పచ్చు కదా. సో బిగినింగ్ ఎవరికి రాదు కదా, అందుకని. సో ఏరియా ఆఫ్ డెన్స్ వుడ్లాండ్స్ ఇన్ సౌత్ ఈస్ట్ ఇంగ్లాండ్. సో అయితే అది అనేది సౌత్ ఈస్ట్ ఇంగ్లాండ్లో ఉంది. ఇన్వెంటెడ్ క్రికెట్. సో ఆ చిల్డ్రన్స్ అనేది సౌత్ ఈస్ట్ ఇంగ్లాండ్లో వీల్డ్లో ఇన్వెంట్ చేశారనమాట క్రికెట్. ఇట్ ఈస్ ఇంక్రీజింగ్లీ టేకెడ్ అప్ అడల్ట్స్ అరౌండ్ ద బిగినింగ్ ఆఫ్ 17th century. అయితే వాళ్ళు అంటే ఇప్పుడు అడల్ట్స్ ఉంటారు కదా, అంటే మెన్స్, ఒక భాషలో చెప్పాలంటే మెన్స్ అనమాట. మెన్స్ అనేది దీన్ని ఆటని 17th century అంటే 17th century బిగినింగ్లో తీసుకున్నారనమాట ఈ ఆటని. అంటే ఆడడానికి అంటే ఆ ఆటను మొత్తం తీసుకోలేదు, ఆడడానికి తీసుకున్నారు. అండ్ ఇంకా ఎవరు ఇన్వెంటెడ్ చేశారు ఇండియాలో క్రికెట్ ఇన్ ఇండియా ఎవరు చేశారు అంటే ద ఫస్ట్ మెన్షన్ ఆఫ్ క్రికెట్ ఇన్ ఇండియా వాజ్ క్లెమెంట్ డౌనింగ్ అనమాట. అండ్ ఇంకా ఫాదర్ ఆఫ్ ది క్రికెట్ ఎవరంటే విలియం గిల్బర్ట్ గ్రేస్. ఇంకా డిస్ప్లే కూడా చేస్తాను. విలియం నోది రేట్లేదు, ఏం చేస్తాం అన్నిసార్లు చదివి మనకి బోర్ కట్టింది కదా. విలియం గిల్బర్ట్ గ్రేస్. సో ఇంకా గాడ్ ఆఫ్ క్రికెట్ ఎవరు అని చెప్పాలంటే సచిన్ టెండూల్కర్. ఇంకా కింగ్ ఆఫ్ ది క్రికెట్ చెప్పాలంటే మన విరాట్ కోహ్లీ. సో ఇది మన క్రికెట్ ఫ్యాక్ట్స్. సో సీ నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్ ప్రిన్స్ బై టాటా, బై బాయ్. అండ్ ఇంకోసారి చెప్తున్నాను, లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఇంకా షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇంకో ఏమైనా ఫ్యాక్ట్స్ చెప్పాలా మీకు తెలియని నేను చెప్తాను. ఐఎమ్ రెడీ టు సే, బట్ యూ రెడీ టు కామెంట్? Yes, that was I like you. So we see you next video. Signing off, friends. Bye bye.